వెల్కమ్ టు APSC Academy. ఏపీ స్టడీ సర్కిల్ నిర్వహించినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మొబైల్ నంబర్స్కి, పర్సనల్ మొబైల్ నంబర్స్కి ఇలా మెసేజ్ అయితే వెళ్ళటం జరిగింది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఆల్రెడీ. ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి మెసేజ్ నేను పూర్తిగా చదువుతాను, ఒకసారి చూడండి. డియర్ స్టూడెంట్, యు ఆర్ టెంటేటివ్లీ సెలెక్టెడ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ 2023 అండర్ ఏపీ స్టడీ సర్కిల్. యూ హ్యావ్ టు మీట్ యువర్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ with the original caste degree and income certificates for verification and receiving admission letter and affidavit. If eligible and willing, you have to report at Dr. B.R. Ambedkar Study Circle, Visakhapatnam with signed affidavit on అని ఇలా మనకి ఒక మెసేజ్ అయితే రావటం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలని. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మనకి ఈరోజు అనగా 13/10/2022 సో ఈరోజు మనకి వెరిఫికేషన్కి రమ్మని ఇన్వైట్ చేశారనేది ఫోన్ కాల్ ద్వారా చెప్పినటువంటి సమాచారం ప్రకారము. సో ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. వెరిఫికేషన్కి వెళ్ళే కంటే ముందు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి అని ఒక 4 days ముందే నేను రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందే నేను చెప్పాను మీకు. ఎవరైతే ఈ 4 daysలో సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్నారో వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. సర్టిఫికేట్స్ లేని వాళ్ళైతే మీరు డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్టిఫికేట్స్ లేకపోయినా మీరు మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. అక్కడ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫై చేయించుకొని తర్వాత స్టడీ సర్కిల్కి వెళ్ళండి. ఇది నేను చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయంలో డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి రిప్లై అయితే డెఫినెట్గా ఇస్తాను. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకి కొంచెం చేంజెస్ అయితే చాలానే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ బ్యాచెస్ కొంచెం ఎఫెక్ట్ అయితే అక్కడ అయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ ఇయర్ వస్తున్నటువంటి బ్యాచెస్కి అయితే అన్ని ఫెసిలిటీస్ పరంగా కానీ కోచింగ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అన్ని విషయాల పరంగా బాగా ఉంటుందని భావిస్తున్నాము. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా లాంగ్ కదా అనే అపోహని పక్కన పెట్టేసి డెఫినెట్గా మీరందరూ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళుగా ఉంటారు. సో ఇది నేను చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మెసేజెస్ వచ్చాయి. లేదంటే కొంతమంది మొబైల్స్ లేకపోతే ఒకసారి మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కాల్ చేసి కనుక్కోండి. డెఫినెట్గా మీకు సంబంధించినటువంటి సమాచారం అయితే వస్తుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇక దీనికి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. సో డెఫినెట్గా సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది జాయిన్ అవ్వరు అక్కడ. సో సెకండ్ లిస్టు అండ్ థర్డ్ లిస్ట్ ఉంటుంది కాబట్టి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడద్దు. డెఫినెట్గా మీకు కూడా మెసేజెస్ వస్తాయి. సో ఈ 1 week తర్వాత అంటే ఈ వారం తర్వాత మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే రాశారో బాగా రాసామనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వెయిట్ చేయండి, మీకు కూడా మెసేజెస్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.